విజయ్ లాంటి గొప్ప వ్యక్తులు ప్రజలకు ఎంతో అవసరమని పోసాని కొనియాడారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ 1996 నుంచి నాకు విజయ్ బాగా తెలుసు. వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ కూడా నాకు బాగా పరిచయస్తుడు. విజయ్ది తొందరగా పైకి రావాలి అనుకునే టైప్ కాదు. ఒకరిని కొట్టి పైకి రావాలి అనుకునే మనస్తత్వం అంతకన్నా కాదు. ఆ పార్టీ ఈ పార్టీని కలుపుకొని పైకి ఎదగాలని అనుకోడు. పదవిలోకి వస్తే మంచి చెయ్యొచ్చనే రాజకీయాల్లోకి వచ్చాడు. అలాంటివాడే ప్రజలకు మంచి చేయగలుగుతాడు. అతన్ని అభిమన్యుణ్ణి చేశారు. పాకిస్తాన్, భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో అన్నా డిఎంకే అంత దూరంగా ఉంటాయి. అలాంటిది విజయ్ ముఖ్యమంత్రి అవ్వకూడదని వాళ్ళిద్దరూ కరుస్తున్నారని రాత్రి నుంచి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత ఘోరాతిఘోరమని అన్నారు. విజయ్ చాలా మంచి వ్యక్తి, అది నేను ప్రౌడ్గా చెప్పగలను. తమిళనాడులో అన్ని గొడవలు ఆయన వల్లే అయినట్లు చార్లెస్ శోభారాజ్ కంటే ఘోరం అనే విధంగా చేశారు. గవర్నర్ కూడా అన్ని సీట్లు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతిస్తానని మాట్లాడుతున్నారు. గతంలో పలు సందర్భాలలో మెజార్టీ సీట్లు రాకపోయినా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఈ మహానుభావుడు మాత్రం అన్ని సీట్లు ఉండాలి అంటున్నారు. అయినా సరే గవర్నర్కు గౌరవం ఇచ్చి అన్యాయం చేస్తున్నాడని విజయ్ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. అసలు ఇంతవరకు అతడు ఎవరిని తిట్టలేదు, ఒకరి పేరెత్తి విమర్శలు చేయలేదు. అతన్ని అన్యాయంగా తెగతిడుతుంటే లాస్ట్లో మాత్రం డిఎంకేని ఓడించాలని ఒక్క మాట అన్నాడే తప్ప ఎవరిని ఏమీ అనలేదు. అలాంటివాడే ప్రజలకు మంచి చేయగలుగుతాడు అని పోసాని పేర్కొన్నారు. విజయ్ని ఉద్దేశించి పోసాని కృష్ణమురళి చేసిన కమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం పోసాని వ్యాఖ్యలు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అన్నారని పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో విజయ్ ఎవరిని తిట్టలేదని, ఇంత జరుగుతున్నా ఎంతో సంయమానంతో ఉన్నాడని, తాను ఎదగటం కోసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోలేదని పోసాని వ్యాఖ్యానించారు. ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దూషించారనే ఆరోపణలతో గతేడాది పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.